నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి అడ్వకేట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చి పసుపు కుంకుమ ఆస్తులు, స్త్రీధనం, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే అంశాల మీద కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పసుపు కుంకుమ ఆస్తులంటే పెళ్ళైన స్త్రీకి తన తల్లిదండ్రుల నుంచి, అంటే పుట్టింటి నుండే కాకుండా తల్లిదండ్రుల తరపు నుండి బంధువులైనటువంటి మేనమామ, మేనత్త, పెద్దమ్మ, పిన్ని, పెదనాన్న ఇలాంటి తదితర వ్యక్తుల వద్ద నుండి వచ్చేటటువంటి ఆస్తులు స్త్రీధనం కింద పరిగణించబడతాయి. అవి ఏ రకంగానైనా ఉండొచ్చు. ఏంటంటే అది స్థిరాస్తిగా ఉండొచ్చు, చరాస్తిగా ఉండొచ్చు. ఎలాంటి ఆస్తులు అయినప్పటికీ కూడాను అవి స్త్రీధనం కింద లెక్కించబడతాయి. ఈ చరస్థిర ఆస్తులు అంటే ఏంటంటే, చర ఆస్తులంటే బంగారం, పట్టుచీరలు, తర్వాత ఇంటి సామాగ్రి మొదలైనవన్నిటి కూడా ఈ చరాస్తుల కింద వస్తాయి. అదేవిధంగా స్థిరాస్తులంటే భూములు, తర్వాత బిల్డింగ్లు ఇలాంటివన్నీ కూడా స్థిరాస్తుల కింద వస్తాయి అన్నమాట. వాస్తవంగా స్త్రీధనం అంటే తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి కట్నం అన్నమాట. అంటే కట్నం తీసుకోవటము, ఇవ్వడం కూడా అది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నేరాలు కాబట్టి అవి ఎవరు కూడా బయటికి చెప్పరు. అందరు కూడా ఈ కట్నం ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడాను తేలిగుట్టిన దొంగల్లాగా కామ్గా ఉండిపోతారనమాట. కానీ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి కట్నం, ఆ డబ్బు కానివ్వండి, తర్వాత భూములు కానివ్వండి, బిల్డింగులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆమె యొక్క స్త్రీధనం కింద వస్తాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే పెళ్లి అయిన స్త్రీకి ఆ యొక్క అబ్బాయి తరపు నుంచి కొంతమంది పరిచయస్తులు ఉండవచ్చు, కొంతమంది దూరపు బంధువులు కూడా ఉండవచ్చు. అబ్బాయి తరపు నుంచి ఎవరైనా ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి ఆస్తులు ఈ యొక్క స్త్రీధనం కింద రావు, స్త్రీధనంగా పరిగణించబడవన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకసారి అమ్మాయికి పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క తల్లిదండ్రుల తరపున ఉన్నటువంటి బంధువులు కానివ్వండి, లేక తల్లిదండ్రులు కానివ్వండి, అప్పుడు కూడా ఏదైనా ఆమెకి ఇచ్చినట్లయితే, ఆస్తులు ఇచ్చినట్లయితే అవి కూడా ఈ స్త్రీధనం కిందనే వస్తాయి. ఇది పెళ్ళైన చాలా కాలానికి ఇచ్చారు కదా, ఇవి స్త్రీధనం కింద రావు అంటే కుదరదు. ఆమెకి ఎప్పుడు ఇచ్చినప్పటికి కూడాను ఆమె స్త్రీధనం కిందనే వస్తాయి. ఈ స్త్రీధనం కింద ఈ పెళ్ళైనటువంటి ఆ స్త్రీకి మాత్రమే ఆ ఆస్తులపైన పూర్తి హక్కులు ఉంటాయి. ఇక మరే ఇతరత్ర వ్యక్తికి హక్కులు ఉండవు. వాళ్ళ యొక్క ప్రమేయం కూడా ఏమాత్రం కూడా వాటి మీద ఉండదు. ఆమె ఇష్టం వచ్చినప్పుడు వాటిని అమ్ముకోవచ్చు, లేక ఏ దాన ధర్మాలు చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తి హక్కులు ఆమెకి మాత్రమే ఉంటాయి. మనకి ఒక అనుమానం కలగవచ్చు. అదేంటంటే భార్యకి ఆస్తి అంతా ఆమె పేరు మీదనే ఉండి ఆమెకే సర్వ హక్కులు ఉన్నట్లయితే మరి ఆమె చనిపోతే ఆ యొక్క ఆస్తుల పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు ఆమె చనిపోయినప్పుడు ఆ ఆస్తులకి వారసులు ఎవరవుతారంటే భర్త, తర్వాత ఆమెకున్నటువంటి కుమారులు, కుమార్తెలు, వీళ్ళందరికీ కూడా సమాన వాటాలుగా చెందుతాయి. ఈ 2024వ సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది ఈ స్త్రీధనం అనే అంశం మీద. అదేంటంటే ఈ యొక్క వివాహిత తన తల్లిదండ్రుల వద్ద నుండి పెళ్ళైన సందర్భంలో తెచ్చుకున్నటువంటి ఆస్తులు మరియు అంటే చరస్థిర ఆస్తులు, వాటి మీద భర్తకి ఎటువంటి హక్కులు ఉండవు, ఆయన కంట్రోల్ ఏమాత్రం కూడా వాటి మీద ఉండదు అని సుప్రీంకోర్టు వారు తీర్పునివ్వడం జరిగింది. ఆ కేసు ఎవరి మధ్య అంటే మాయా గోపీనాథ్ వర్సెస్ అనూప్ అండ్ అనదర్, వీరి మధ్య జరిగినటువంటి కేసులో సుప్రీంకోర్టు వారు ఆ విధంగా తీర్పునివ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఈ యొక్క స్త్రీధనం అంటే ఏమిటి, దాని మీద ఆ యొక్క స్త్రీకి ఎలాంటి హక్కులు ఉంటాయి అనే అంశం మీద కొంత అవగాహన కలిగి ఉండవచ్చని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను కామెంట్ బాక్స్లో పంపించినట్లయితే మరికొన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం కలుగుతుంది. నమస్తే.